ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం నియోజకవర్గం గురించే చర్చ జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలు ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అభిమానులు సీఎం కావాలని ఆశపడుతుంటే తాను ఎమ్మెల్యే కావడమే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ టీడీపీ కూటమికి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ లెక్కలేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అయితే కాపుల ఓట్లు వన్ సైడ్గా పవన్ కళ్యాణ్కు పడే పరిస్థితి కనిపించడం లేదు. పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగ గీతాను ప్రకటించింది వైసీపీ. వంగ గీత సైతం కాపు కావడంతో ఈ సామాజిక వర్గం ఓట్లు చీలే అవకాశం కనిపిస్తుంది. ఆమె గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో గత పరిచయాలు తన గెలుపుకు కృషి చేస్తాయని వంగ గీత భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా అధికార వైసీపీ పావులు కదుపుతుంది. మరోసారి పవన్ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తుంది. పవన్ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ. పిఠాపురంలో పవన్ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి సైతం పిఠాపురం ప్రత్యేక బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు. మిథున్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజీలు, ఆయన ప్రణాళికలు మరో లెవెల్లో ఉంటాయి. ఆయన స్కెచ్ వేస్తే టార్గెట్ మిస్ కాదు. మిథున్ రెడ్డి ఎంట్రీతో పిఠాపురంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. దీంతో పిఠాపురంలో లెక్కలు మారిపోతున్నాయి. పిఠాపురంలో పవన్ను ఓడించడానికి జగన్ తన సైన్యం మొత్తాన్ని రంగంలోకి దింపుతున్నారు. పిఠాపురంలో పవన్ను ఓడిస్తే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని జగన్ భావిస్తున్నారు. మరి ఎన్నికల్లో అయినా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూడాలి.